ఏది ఏమనుకుంటావు? నేను ఏమనుకుంటావు? ఏది ఏమనుకుంటావు? నేను ఏమనుకుంటావు? మై ఛానల్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది కామెంట్ ఏం చేశారంటే బ్రో నందు మీద వాటర్ ప్రాంక్ చేయండి అని. సో బ్రో ఈరోజు ప్రాంక్ వచ్చేసి వాటర్ ప్రాంక్ అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది వాటర్, ఇది వాటర్. సో వాటర్ అంటే కదరదు, వాటర్. కాబట్టి కెమెరా పట్టులు ఎవరు లేరని నేను ఒక్కనే పట్టుకుంటా బ్రో, ఏమనుకోకండి, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వీడియో అయితే వేరే లెవెల్ వస్తుంది. ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. పిల్లలు, నందు 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 లైట్స్ ఆఫ్ చేయి ఫస్ట్. ఆఫ్ చేస్తుంది. పడుకో పడుకో. లైట్స్ ఆఫ్ చేయి ఫస్ట్. ఏం ఆఫ్ చేయాలి? లైట్స్ ఆఫ్. क्या हो रहा? మెంటల్ ये మెంటల్ ఇది మన తెలుగు టీవీ చేస్తున్నా పని నాకు అర్థం కాదు. మెంటల్ ఇది మన పడుకునేది అనిపిస్తలేదా? పడుకో నువ్వు అయితే. నీకు మేనేజ్ ఉందా? పడుకున్న వాటర్ పోయడానికి నీకు మేనేజ్ ఉందా? నీకు మేనేజ్ లేదు, నాకు మేనేజ్ లేదు. क्या होगा सुमा? क्यों भिगाए? हाँ? क्यों भिगाए? तो यहाँ से भेजाई. वीडियो मारा कितना बोलते हैं नहीं समझ सर. पागल कुत्ता है ना कुत्ता. हाँ? पागल कुत्ता है ना कुत्ता. हाँ? మెంటల్ అని నా పడుకున్నాక నీళ్ళు వస్తాయి. దాకా పడుకుంటే ఏంది? రాత్రంతా నాకు దిమాగ్ ఖరాబ్ చేస్తావు కదా, పనుకునేవావు కదా. పని చేసుకుంటుంటే ఎందుకు డిస్టర్బ్ చేసినావు అందరికి? ఏంది ఏంది? ఎందుకు డిస్టర్బ్ చేసినావు? నేనా? ఏం డిస్టర్బ్ చేసినా? మెంటల్ లెక్క దిమాగ్ లేదు కొంచెమైనా. తెలుగుని పని చేయ కొంచెమైనా. दिमाग कुछ भी नहीं. मतलब पడుకో, चल सो जाओ. పడుకో. కొంచెం కూడా తెలివి లేని పనులు చేస్తావు. వాట్ ఎందుకు వచ్చినావు? ఫ్రెండ్సా కాదా? వాట్ ఎందుకు వచ్చినావు నువ్వు? మరి నువ్వు ఇప్పుడు దాకా టైం ఎంత అవుతుంది? నీకేమవుతుందంటే నేను టైం దాకా అనుకుంటే పడుకోవద్దు. నీకేమవుతుందంటే నేను టైం దాకా అనుకుంటే పడుకోవద్దు. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. ఎక్కువ ఓవరాక్షన్ లేదురా బాబు. నీ యాక్టింగ్ ఒక దండం, అర్థమైందా? నువ్వు చేసి చాలు. మంచి పండుకున్నారు, ఏం చేస్తారని నీకు సంబంధమే లేదు. నీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంతే కదా. ఏ టైంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఆ టైంలో నీకు చెత్తనా కొడుకా? సరే చెత్తనా కొడుకునే కానీ కాదు. నువ్వు ఈ టైం దాకా నీకేంటి పడుకోవడం? నీకేంటి ప్రాబ్లం? నేను ఏ టైం దాకా అనుకుంటే నీకేంటి ప్రాబ్లం? నీకెందుకు ప్రాబ్లం? ఎందుకు ఉంటది అంతే. అది పాగలే నేను రేపు నాడు వల్ల మన పెళ్ళైనప్పుడు ఎట్లా కళ్ళలో కూడా ఊహించుకోకట్లా. కళ్ళలో ఊహించుకుంటున్నావు. ఇంత సతాయించుకోవడానికి అసలు అమ్మాయి కళ్ళ ఇట్లా ఊహించుకొని కూడా ఊహించుకోదు. ఏమని ఇంత గలీసోడు అని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు మాట్లాడుతున్నావా? एक्स्ट्रा देंगे क्या देख रही तू? सुमा पाउसा कहाँ पर है? पाउसा मारेगा? सुमा आओ. सुमा गंदी लड़की है. కొంచెం కామెంట్ చేసి పెట్ట బిహేవ్ చేయి నువ్వు బాగా. కామెంట్ చేయలేదు అబ్బా. కామెంట్ చేయదు. ఏది ఏది పట్టుకో. పట్టుకున్నా. చూడు ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు ఏదైనా కొంచెం
ఏంది 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 పాని వాడలేకే తూ తే గుద్దుకే సమస్య కరెక్ట్ రాదు నేను ఏం చేశాను మార్చుకోవాలి పద్ధతి అంతా నువ్వు చెప్పు సుమా సై నువ్వు చెప్పు పానీ కనుక్కోను ముట్టుకోరా ఇంకోటి తాగేది వెంటనే చూడు ఏంది ఇంకో ఏం కాదులే మరి ఏం కాదా మరి నువ్వు నన్ను ఎట్లా అంటే తాగరా దేవుడు ఉన్నాడు పై నుంచి హస్బెండ్ అట్లా అనొద్దని తెలియదు అట్లా చెప్పకు గలీజ్ అనిపిస్తుంది సరే మొగుడిని అట్లా అనొద్దని తెలియదు ఇంకా గలీజ్ అనిపిస్తుంది ఇంకా గలీజ్ అనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేయను చెప్పు ఏం చేయాలని చెప్పి మళ్ళీ అంత అమ్మాయికుంటే కర్రకు కరదు నువ్వు ఇప్పుడు పడుకుంటావు ఈ టైం దాకా నీకెందుకు నేను ఏ టైం దాకా అనుకుంటే వితౌట్ మై పర్మిషన్ నీ పర్మిషన్ నేనైతే తీసుకుంటారా నా పర్మిషన్ తీసుకోవాలి ఏమైంది 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 గొడవ ఎందుకు చేస్తున్నావు ఇగో నందు నా మీద వాటర్ పోసింది చి హోప్ఫుల్లెస్ పీపుల్ ఏంది కోడి తీసుకొని పానీ ఎందుకు చేస్తున్నావు పొద్దున్న బయట ఏమైనా అనుకుంటారు కదా కాదమ్మా నా మీద నీళ్ళు పోయాడు అవసరం నువ్వు నా మీద నీళ్ళు పోయాడు అవసరం ఫోటో ఉంది ఎందుకు ఇట్లా మజా ఆడుతున్నారా నిజంగా ఏమన్నా గొడవనా ఏంది అది ఏంద్రా నేను ఏం చేయకపోతే నీళ్ళు పోసి మమ్మీ కలిసి వస్తారా 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు చూడు మళ్ళా ఎవరైనా అలా మాట నమ్ముతారు కానీ మాట నమ్ముతారా చూడు నువ్వు నమ్మవా నేనేం చేశాను ఏం చేస్తున్నాను అత్తమ్మ నా గురించి నీకు తెలియదా ఏమన్నా అత్తమ్మ అత్తమ్మ ఏంది మరా ఏంది మమ్మీ మనం ఏడ వచ్చినావు ఏంది నువ్వు ఎందుకు ఆపలేదు ఎందుకు వచ్చినావు చుట్టంలాగానే ఉండాలి చుట్టంలాగా వస్తే చుట్టంలాగానే ఉండాలి చుట్టం కాదత్తమ్మ నువ్వు అల్లుడిని అల్లుడు ఎందుకు అవుతావు మా ఫ్రెండ్ వాళ్ళకు కొడుకు నువ్వు అల్లుడు ఎట్లయితావు ఏంది ఏమనుకుంటున్నావు నేను ఏమనుకుంటావు ఏంది ఏమనుకుంటున్నావు నేను ఏమనుకుంటావు ఏది ఏది రచేది నీకు భయం ఉందా లేదా ఎవరైనా వింటే వింటారు ఏంది గొడవ ఇది పక్కన అంటే భయపడుతుంది ఏంది ఇట్లా ఇట్లా అట్లా లొల్లి చేస్తాను అట్లా కొడుకుండు కొడుకు చూస్తే ఏమైనా ఉందా ఇట్లా గొడవ అవుతుందని అంటున్నారు ఇప్పుడు కమలాసన్ ఇట్లా లాగుతుంటే ఇట్లా లాగుతుంటే అబ్బాయి నిలబడద్దు అత్తమ్మా బాధ అవుతుంది స్నేహం వద్దు మీరు వద్దు అత్తమ్మా 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 బాధ అవుతుంది అత్తమ్మా మాట్లాడితే ఏమైనా ఉందా తల్లి వాళ్ళు కార్తీక ఫోన్ గుంజుకున్నారు ఈయన కొట్టడానికి వచ్చిండ్రు పోలీసులు వచ్చిండ్రు పోలీసులు వచ్చి కార్ కీస్ తీసుకున్నారు పోలీసులు నడువు అని చెప్పేసి అన్నారు అమ్మాయిలను చూసి అట్లా పెట్టినారు తెలుసు అవునవును కరెక్టే ఎందుకు అట్లా చేస్తున్నావు భారత్ చేస్తున్నావు భారత్ కాదు అమ్మాయి లేదా పెళ్లి చేసుకుంటే
దాన్ని ఏంది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఏమని పడుతున్నావు? ఏ అమ్మాయి లేవా కదా? కరువైరా దేశంలో కరువైరా? సిగ్గు లేదు, ఇజ్జత్ లేదా? ఇన్ని మాటలు అంటారు, ఇంత అంటురు, నీకేమైనా బుద్ధి లేదు? సిగ్గు తగ్గునా? పక్కల రాణివి నీవే సొగసుగాడను నేనే ఈడుకు ఎందుకు నా ఇజ్జత్ తీస్తున్నావు? పరువు మొత్తం గంగలా కలుపుతున్నావు కదా? నువ్వు ఎందుకు పుట్టినావు? అసలు ಎಷ್ಟು వాడతావు? కాదురాని చోట ఎందుకు ఇజ్జత్ తీస్తున్నావు? ఇట్లా అలా వండుకురు, వాళ్ళ ఇంట్లో అలా వండుకురు, నువ్వు పై నుంచి కిందికి వచ్చి నీళ్ళు ఎందుకు అది మరి లెటర్ మళ్ళీ లెటర్ నీళ్ళు తెచ్చి పోసిన నువ్వే ఊపుకుంటావు. ఇప్పుడు ఆ బెడ్ సంగతి మళ్ళీ ఇంత పెద్ద దెబ్బ తాకింది అమ్మాయి. అలాంటి బెడ్ ఖరాబ్ అయ్యాక ఏం మాట్లాడతావు? అదే బెడ్ ఖరాబ్ అయింది, మొత్తం ఆగమైంది, ఇల్లు మొత్తం ఆగమైంది. అదే ఇంట్లోకి వచ్చి నువ్వు ఏమన్నా సారీ కూడా చెప్తలేడు, చూసినావా? అసలు ఏదా పెద్ద మనిషికి పెద్ద మనిషికి రావుకాలంలో పుట్టుంటారా నీ దరిద్రం అది. సారీగా చెప్తలేడు కదా, కనీసం సారీ భయం లేదు కదా నీకు? ఏదో చేసిన తప్పు చేసిన నేను ఆంటీ పొరపాటైనా ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటే ఇంకా రూపాయలు మాట్లాడు. ఇప్పుడు అన్న వస్తే కలబడతాడు, ఏంది చూడలే గొడవ లేకుంటే ఊరుకొస్తాడు. పక్కన అంటనే ఊరు. ఇప్పుడు ఇందాక ఇంట్లో గొడవ చేస్తున్నారు, అందరు వింటున్నారు బయట బయట వింటున్నారు. అందరు కూర్చొని మేము ఇంట్లోకి ఏమైంది అబ్బాయి వచ్చినాం. మా అబ్బాయి గారి ఫ్రెండ్ పోతే ఏంది మీ ఇంట్లో గొడవ అని అనుకుంటా పోతుండ్రు పైకి. ఏం లేదు, బుద్ధి ఉందా? ఆయన ఇంట్లో చేస్తే ఆ అమ్మాయిని ఎవరైనా చేసుకుంటారా? మమ్మీ ఏది మమ్మీ చేసుకుంటారా? ఇప్పుడు ఆ సుమారు కాటనే ఉంది. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? क्या చూడు నీ ముందర ఎంత పెద్ద బదనాం వేస్తుంది. ఆంటీ చెప్తుంది కదమ్మా, అరే నమ్మమారా నువ్వు ఎందుకు వస్తావు చేసినావు? ఇప్పుడు నీ మీద కూడా ఇంత పెద్ద నిందేస్తున్నా మీద. వెళ్ళిపోతాం ఏమైంది అది అది ఉండాలండి. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఇంకోసారి ఇంటికి రాని అని చెప్పాడు. పోయి మీరు సడన్ వచ్చారు కదా, హాస్పిటల్ వచ్చారు కదా, అలా మెంటల్ చూడు మెంటల్ हॉस्पिटल को आया तो मेरे घर में आकर एक दिन रहेंगे बोल के आए फ्रेंड जैसा. इंత సతాయించాల్సిన ఆయన గురించి నేను సారీ చెప్పకండి అంటున్నాను. సారీ చెప్పకండి అంటున్నాను. సారీ చెప్పకండి అంటున్నాను. సారీ చెప్పకండి అంటున్నాను. దొంగ నాటకాలు చూడు ఎక్కడ చూస్తున్నావు. సారీ కూడా చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటాను. ఎందుకు వచ్చినావు? మళ్ళీ సాల్వ్ చేయమని నేను చూస్తాను. మరి నువ్వు ఏం చేయాలని వస్తున్నావు? మాట్లాడు. నువ్వు పంచాయతీ లేనిపోయిన పంచాయతీ పెట్టకరా. ఏమైంది మమ్మీ? చెప్పు. ఎందుకు ఇప్పుడు కళ్ళు టమటమ చూసినా మసాజ్ చేస్తున్నా సీరియస్ కాదు కాదా? నేను ఇంతసేపు తీసి పాడేసి ఇప్పుడు నేను చూసిన నిజమేనా? నిజమే. నాటకాలు చేస్తున్నావా? ఇంతేమో తిప్పించుకోకుండా అర్థమైందా? అన్నయ్య చెప్తా ఇప్పుడు. సారీ అబద్ధము కామెడీ అని చెప్పేసి ఏం చేయాలనుకుంటావు? అలా ఏం వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చారు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలి కదా. ప్రేమతో వస్తే మాట్లాడినా వెళ్ళిపోతే ఆ పరుపు ఇప్పుడు ఆడుతుంది. అది మొత్తం నీళ్ళు లేటు మీరు ఎందుకు పోసినావు? ఆ ఇల్లు ఎవరు కడగాలి? ఎవరు కడగాలి? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఏది చిన్న వీడియో ఛానల్ పెడతా ఇప్పుడు. తీసుకోపో తీసుకోపో
తీసుకోపో రోజు ఎట్లా భరిస్తున్నాను సరే